దశాబ్దాల క్రమశిక్షణ నిరంతర సాధనకి ఫలితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక అంతర్జాతీయ గౌరవం దక్కిందట. నిన్న మొత్తం దీనికి సంబంధించి ఒక పెద్ద డ్రామాని నడిచింది. కాకపోతే ఈ డ్రామా వెనకాల దాగి ఉన్నటువంటి అసలు నిజం అన్నది మీరు తెలుసుకుంటే పక్కున నవ్విపోతారు. అందుకే నాకు ఈరోజు ఈ వీడియోలో నవ్వొస్తుంది. సరే, విషయంలోకి వెళ్ళడానికి ముందు నేను ఒక విషయం క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఈరోజు నేను ఈ వీడియోలో మాట్లాడే ప్రతి మాట సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని మాట్లాడుతున్నాను. అంటే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి విషయాల్ని మీ ముందు పెడుతున్నాను. సరే, నిన్న ఒక పెద్ద డ్రామా నడిచింది. ఏంటి ఆ డ్రామా అంటే, గోల్డెన్ డ్రాగన్ అనేటటువంటి ఒక సంస్థ పవన్ కళ్యాణ్ గారికి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి ఒక బిరుదునిచ్చింది. ఈ సంస్థ ఏంటి అంటే జపనీస్కి సంబంధించినటువంటి ఒక కత్తిసాము కళ, కెంజుత్సు అంటారంట దానికి సంబంధించినటువంటి అవార్డు అన్నది, ఈ టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అన్నది పవన్ కళ్యాణ్ గారికి ప్రదానం చేయడం అంటే ఇవ్వడం అనేది జరిగింది. సరే, మరి అవార్డు ఇస్తే నువ్వు నవ్వుతున్నవేంది అని చెప్పేసి మీరు నన్ను అడగొచ్చు. నేను చెప్తాను, కొంచెం మీరు ఓపిక పట్టాలి. అంతకంటే ముందు మన పెద్దలు కొంతమంది పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పారు. అంటే విషయం వెనకాల దాగున్నటువంటి నిజం తెలుసుకోకుండా ముందుకొచ్చి ఆత్రంగా ఏదైనా పని చేస్తే ఏం జరుగుతుంది అంటే పడి పళ్ళిరగొట్టుకుంటాం. ఈరోజు ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి అవార్డును చూసి నిజంగా గర్వించదగ్గ విషయమా కాదా అన్నది పక్కన పెట్టేస్తే నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. ముందుగా కొన్ని మీడియా సంస్థలు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా బాగా రాసినాయి. ఉదాహరణకి మనకి ఇండియా టుడే, ఇందులో పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు, ఈ 3 ఫోటోలు కొంచెం జాగ్రత్తగా చూడాలి, మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఇండియా టుడే. నెక్స్ట్ ఎన్డీటీవీ, వీళ్ళు కూడా వేసారు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే TV9, వీళ్ళు 4 వేసారు, 2 బొమ్మలు. ఓకే, నెక్స్ట్ TV5, వీళ్ళు ఈ 3 బొమ్మలు వేసారు. ఈ 3 బొమ్మల్ని కొంచెం జాగ్రత్తగా మీరు చూడాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ విషయానికి సంబంధించి నారా లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీటు, ఈయన కూడా 3 బొమ్మలు వేసిండు. ఈ నారా లోకేష్ గారు వాడినటువంటి ఈ 3 ఫోటోలని దాదాపుగా అందరు నాయకులు వాడేశారు. నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు, పెట్టినటువంటి ట్వీట్ ఒకసారి నేను చదువుతా. సరే, కొంచెం కష్టమైనటువంటి పదాలను వాడిని, ఎందుకంటే ChatGPT అని ఒకటి ఉంటుంది, దానికి కమాండ్ ఇచ్చిండేమో, అది ఎట్లా పెడితే అట్లా ఈయన తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసాడు. అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మనఃపూర్వక అభినందనలు. జనరల్గా మీరు నేను మాట్లాడుకునే తెలుగులో కఠినమైన పదాలు మాట్లాడుకో. సరే, పురాతన జపనీస్ కత్తిసాము కళ కెంజుత్సులో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగువారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభను పవర్ స్టార్గా ఎదిగారు. ఓకే, రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాలో ప్రవేశించాక ముందు మార్షల్ ఆర్ట్స్తో నిష్ణీతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సాధించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకునేలా పవనన్న తన తపన నేటి తరానికి స్ఫూర్తి అని చెప్పేసి, అంటే నారా లోకేష్ గారు పలకలేని పదాలు ఇవి. ఆయన తెలుగులో పలకడం కూడా కష్టం. ఆ పదాలని నారా లోకేష్ గారు రాశారు. ఈ 3 బొమ్మలు వేసిండు. ఇందాక నేను చెప్పాను కదా మీకు, కెంజుత్సు అని చెప్పేసి. సరే, దీనికి సంబంధించి ఇది ఒక జపనీస్ కళ, దీనికి సంబంధించి ఏదో బిరుదు వచ్చింది. ఆ విషయం నారా లోకేష్ గారు షేర్ చేసుకున్నారు. సరే, నారా లోకేష్ గారి తర్వాత మన అచ్చన్న అయితే మొత్తం ChatGPT దింపేసిండు. అంటే అచ్చన్న కాదు, ఆయన ఎవరికైతే ఇస్తాడో లాగిన్, అంటే వీళ్ళు ట్విట్టర్లు, ఈ సోషల్ మీడియాలో వీళ్ళు వాడరు, ఎవరినో పెట్టుకుంటారు డబ్బులు ఇచ్చి. తను మొత్తం టాలెంట్ని నింపేశాడు. ఈ 3 బొమ్మలే ఇక్కడ కూడా వేశారు. నెక్స్ట్ రామ్మోహన్ నాయుడు గారు, ఈయన ఇంగ్లీష్లో తెలుగులో కలిపేశాడు. ఈయన 2 బొమ్మలు వేసాడు లేండి. సరే, వంగలపూడి అనిత గారు సేమ్ 3 బొమ్మలు వేశారు. వంగలపూడి అనిత గారు కూడా ఇక్కడ చాలా మంచి విషయాలు రాశారు. నేను మొత్తం చదవలేను, ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాను, గుండె నాది చాలా వీకు. దశాబ్దాల క్రమశిక్షణ నిరంతర సాధనతో జపనీస్ మార్షల్ ఆర్ట్స్ కెంజుత్సు, ఇంకా మేడం కూడా రాసుకొచ్చారు. ఇది రాజకీయ నాయకులు రాసినటువంటి అంశాలు. సరే, మరి న్యూస్ పేపర్లు ఏం రాసి వచ్చినాయి అంటే, వీళ్ళకు ఉన్నాయి కదా కరపత్రికలు. ఆ కరపత్రికల్లో ఈరోజు ఒక వింత విషయం అబ్జర్వ్ చేసిన నేను. ఏంటి అబ్జర్వ్ చేసిన అంటే, ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతిలో 11వ పేజీలో వేసిండు.
యాక్చువల్గా నాయకుల కంటే అటు ఇటు ఏం తెలియదు, ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, ఏదున్నా అది ట్విట్టర్లో పెట్టేస్తారు. కానీ పత్రికలు వాళ్ళకి తెలిసి ఉంటుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, ఈ వెనకాల ఉన్నటువంటి కథ ఏంది, ఈ కళ ఏంది అన్నది మొత్తం తెలిసి ఉంటుంది. కాబట్టి కొంచెం సేఫ్టీగా ఎన్నో 11 పేజీలు వేసిండు ఆంధ్రజ్యోతి ఆయన. ఇక ఈనాడు ఆయన అయితే ఇంకా పెద్ద విశేషం. ఇక్కడ చూడండి, 15వ పేజీలో సినిమా అని చెప్పేసి, సినిమాల గురించి అంటారు కదా, మాట్లాడతారు కదా, అందులో వేసిండు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి. సినిమాల గురించి వేసేటటువంటి ఈ 15వ పేజీలో వేసిండు పవన్ కళ్యాణ్ గారి గురించి. 15వ పేజీలో ఈనాడు. సరే, బిరుదు వచ్చింది, మరి ఇందులో నవ్వుకునే విషయం ఏముంది అని మీరు నన్ను అడగొచ్చు. చెప్తా. ఇక్కడ తెలుగు స్క్రైబ్ అని చెప్పేసి మనందరికి తెలుసు, ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఉంది. వీళ్ళు ఏం చేస్తారు అంటే సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అనేది పాలిటిక్స్కి సంబంధించి ఆ విషయాల్ని డిస్కస్ చేస్తారు. ఇందులో చాలా ఆసక్తికరమైనటువంటి కొన్ని ట్వీట్లు చేసింది తెలుగు స్క్రైబ్. ఇందాక మీరు చూసినటువంటి బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారికి అవార్డు ఎవరైతే ఇస్తున్నారో ఇక్కడ చూడండి, అదే ఆ బిరుదు, అవార్డు అనాలో బిరుదనాలో, ఈ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా చూడండి, ఈ వ్యక్తిని కొంచెం జాగ్రత్తగా చూడాలి. సరే, సౌండ్ తీసేసిన నేనే, ఎందుకు పాటలు అని చెప్పేసి. ఈయన ఏదో కడుతున్నాడు. ఈ వ్యక్తి, ఈయన పేరు ఏంది అంటే, ఈయన పేరు వచ్చేసి డాక్టర్ సిద్దిక్ మహమూదీ అంట. వెనకాల ఈయన పేరు కూడా ఉంది, ఈయన వెనకాల ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిక్ మహమూదీ అని చెప్పేసి. ఈయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు రాసింది తెలుగు స్క్రైబ్. ఏం రాసింది అంటే, ఈడ చదువుతాను, నవ్వొద్దు, ఎవడైనా నవ్వితే మాత్రం బాగోదు, నేను ముందే చెప్పేస్తున్నా. హైదరాబాద్ పాత బస్తీలోని ఆగాపురాలో ఉండే గోల్డెన్ డ్రాగన్స్ కరాటే ట్రైనింగ్ సంస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు ప్రదానం చేసింది. ఎవరు చేశారు అంటే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక ప్రదేశం ఉంది ఆగాపురా అని చెప్పేసి. ఆ ఆగాపురాలో ఉన్నటువంటి గోల్డెన్ డ్రాగన్స్ కరాటే సంస్థ, ఆ గోల్డెన్ డ్రాగన్సే కదా, ఆ గోల్డెన్ డ్రాగన్స్ కరాటే సంస్థకి సంబంధించినటువంటి వ్యక్తే ఈ డాక్టర్ సిద్దిక్ మహమూదీ. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఆ బిరుదును అందిస్తున్నాడో ఆయన ఎక్కడుంటాడు అంటే హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటాడు. ఇంకా జీవితం. ఓకే, సుమారు 40 ఏళ్లుగా హైదరాబాద్ నగరంలో వేలాది మందికి కరాటే కోచింగ్ ఇచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దికి మహమూదీ చేతుల మీదుగా పవన్ కళ్యాణ్కు ఒక సాంప్రదాయిక కరవాలం కూడా ప్రదానం చేశారు. అంటే 40 ఏళ్ళుగా చేస్తున్నాడంట. సరే, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న 40 ఏళ్ళుగా చేస్తున్నాడు, మంచిదే కదా. మార్షల్ ఆర్ట్స్ అంటే ఈయన ప్రత్యేకతలు, ఈ డాక్టర్ మహమూదీ గారి ప్రత్యేకతలు ఏంటంటే మార్షల్ ఆర్ట్స్, ఆక్యుపంక్చర్ అంటే సూదులు గుస్తారు, చైనాకి సంబంధించినటువంటి ఒక ట్రీట్మెంట్. ఈయన నొప్పి ఉంది అంటే ఈయన మొత్తం సూదులు గుచ్చి అలా పడేస్తారు, ఆక్యుపంక్చరు. ఫిజియోథెరపీ ఈయన చేసే పనులు. ఈయన కేవలం మార్షల్ ఆర్టిస్ట్ కాదండి, ఆక్యుపంక్చరు, ఫిజియోథెరపీ తెలుసు కదా, అది కూడా చేస్తాడంట. చీరోప్రాక్టర్ అంటే ఏందో ఒకసారి మీరు కమెంట్ చేయండి దయచేసి. మ్యాగ్నెటోథెరపీ అని ఇంకోటి ఉంటుంది లేండి, దరిద్రం. అరోమా థెరపీలో నైపుణ్యం ఉండడంతో పాటు ఈయనకున్న నైపుణ్యాలు, ఒకటి మార్షల్ ఆర్ట్స్, నెక్స్ట్ ఆక్యుపంక్చరు, నెక్స్ట్ ఫిజియోథెరపీ, నెక్స్ట్ ప్రాక్టరు, నెక్స్ట్ మ్యాగ్నెటోథెరపీ, అరోమా థెరపీలో నైపుణ్యం ఉండటంతో పాటు చేతబడి మంత్రాలకు విరుగుడు చేయడంలో కూడా డాక్టర్ సయ్యద్ మొహమ్మద్ సిద్దిక్ మహమూదీ సిద్ధహస్తుడు అని ఆయన ప్రొఫైల్లో పేర్కొనడం విశేషం. ఆయన ప్రొఫైల్లో ఆయనే పెట్టుకున్నాడంట. అంటే తెలుగు స్క్రైబ్ వాళ్ళు చెప్పట్లే, ఈయన ప్రొఫైల్లో ఆయనే పెట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్కు ఈ అరుదైన అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నాడు. చేతబడులు చేస్తాడు, వచ్చి అవార్డు ఇచ్చిపోయిండు. సర్లేండి, ఇక దరిద్రం ఏం మాట్లాడతాం మనం, ఏమనాలి నాకు అర్థం కావట్లేదు. అందుకే ఇందాక నుంచి నాకు నవ్వుస్తుంటే ఆపుకుంటున్నా. చేతబడులు చేయడము, మంత్రాలకు విరుగుడు చేయడము, అది ఈ వ్యక్తి చేసే పని. అంటే డబ్బులు వస్తే ఆ పని చేస్తాడు. ఆ వ్యక్తి పోయి పవన్ కళ్యాణ్ గారికి ఇగో అవార్డు ఇచ్చాడు. అవార్డు అంటే అదే బిరుదు.
సరే ఆయన ప్రొఫైల్లో ఆయన పెట్టుకున్నాడు అన్నారు కదా, ఇక్కడ కొన్ని ప్రొఫైల్స్ తెలుగు స్క్రైబ్లోనే ఇచ్చాడు. ఒకటి ఇది ఫేస్బుక్ అనుకుంటా, అగో ఈయన టోపీ పెట్టుకొని ఇలా కనిపిస్తుందా మీకు? అగో దర్గాలో, సరే దర్గాల కంటే చాలామంది పోతారు, నేను అది ఆ మిస్టిక్ వారియర్ విత్ హై లైనేజ్, ఏదో ఇంగ్లీష్ అంటే కష్టమైన పదాలు, మనం చదువుకునేదే లిమిటెడ్ కదండి. అంబిషన్స్ టు ఫ్లై తిరంగా వేర్ ఇట్ హ్యాస్ నాట్ ఫ్లోన్ యెట్ ఇన్ ద ఇంటర్నేషనల్ అరీనా. అంటే భారతదేశ జెండాని ఇంతవరకు ఎక్కడైతే జెండా రెపరెపలాడలేదో అక్కడికి తీసుకెళ్ళి రెపరెపలాడేలా చేయడం అనేది ఈయనకు ఉన్నటువంటి ప్యాషన్ అంట. సరే ఇక్కడ పెట్టారు. నెక్స్ట్ ఇంకేమైనా ఇచ్చారా ప్రొఫైలు? ఇదొక ప్రొఫైల్ ఇచ్చారు, అంటే ఆయన చేస్తున్నాడు అది చేతబళ్ళు అది ఇది అన్నారు కదా, దానికి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫోటో అన్నది ఇచ్చారు. దాని తర్వాత ఇక్కడ ఇది ఏం ప్రొఫైల్ ఇది అంటే ట్విట్టరా, వీఆర్ ఎన్జిఓ ప్రమోటింగ్ జపనీస్ మార్షల్ ఆర్ట్స్ అని, ఈయన ఎన్జిఓ అని కూడా రాసుకున్నాడు. సరే ఇదేంది మరి? ఓహో గోల్డెన్ డ్రాగన్, అదే ఆ సంస్థ ఏదైతే ఇచ్చిందో అవార్డు పవన్ కళ్యాణ్ గారికి, ఆ గోల్డెన్ డ్రాగన్ ఈయన పెట్టుకున్నాడు. హాల్ ఆఫ్ ఫేమ్ మెంబర్, ర్యాంక్స్ ఆల్సో పిహెచ్డి ఇన్ మార్షల్ ఆర్ట్స్, ఎండి ఇన్ ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏంది అన్నది, అంటే నేను కూడా మెడికల్ ఫీల్డ్లో చాలా రోజులు ఉన్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏందో ఇంతవరకు అసలు ఎవరు కనిపెట్టలేకపోయారు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఆక్యుపంక్చర్, ఎఫ్ఆర్హెచ్ఎస్, అంటే మీ దగ్గర 1 లక్ష 2 లక్షలు ఉంటే ఆన్లైన్లో పే చేస్తే సర్టిఫికేట్ పంపించేస్తారు వాళ్ళు. అది ఫిజియోథెరపిస్ట్ అంటే గ్రాడ్యుయేషన్ చేస్తాం కదా, అందులో ఫిజియోథెరపీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ అని ఉంటాయి. ఫిజియోథెరపిస్టు, చిరప్ట్రాక్టరా, ఇదేంది అర్థం కావట్లే. ఓకే, ఆస్టియోపాత్, ఆక్యుపంక్చరిస్టు. సరే దాంతోపాటు ఈయన పెట్టుకున్నటువంటి కింద ఏదైతే హైలైట్ చేశారో అది చూడండి, ఫేత్ హీలర్, ఎక్స్పీరియన్స్ ఇన్ కౌంటర్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అండ్ విచ్ క్రాఫ్ట్. బ్లాక్ మ్యాజిక్లకి అండ్ విచ్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉంటాయో, అదే దయ్యం పట్టింది అంటారు కదా, దానికి ఈయన ఎక్స్పర్ట్ అంట. ఆ దయ్యాలని పరిగెత్తించడంలో అన్న ఎక్స్పర్ట్ అంట. అదే కాకుండా ఫేత్ హీలర్, ఆయన దగ్గరికి వస్తే ఫేత్. సో ఇది ఈ ఇక్కడ పైన చూస్తున్నా గోల్డెన్ డ్రాగన్స్ విత్ డాక్టర్ సిద్దీక్ మెహమూదీ అండ్ సిద్దీక్ మెహమూదీ. ఇది ఈ అవార్డు ఇచ్చినటువంటి, ఈ బిరుదు ఇచ్చినటువంటి ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఈ వ్యక్తి గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇది తెలుగు స్క్రైబ్ అనేది రాసింది. సరే ఈ విషయం బయటికి రాగానే ఇక్కడ ఇంకొక చిన్న కన్ఫ్యూజన్ కూడా ఉందండి. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది, ఇది కొంచెం జాగ్రత్తగా మీరు వినాలా. ఇక్కడ వచ్చింది ఒకటి కాదు 2 అవార్డులాగా ఆంధ్రజ్యోతి రాసినట్టు, 2 బిరుదుల్లాగా రాసినట్టు. ఇక్కడ చూడండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అరుదైన ఘనత సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుత్సులో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బూడో కన్రికై సంస్థ ఆయనకి 5th డాన్ 5వ డాన్ పురస్కారాన్ని అందించింది. అంటే ఇది ఈ ఏదైతే గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఉందో అది కాదు, ఇది వేరే సంస్థ అందించింది, పురస్కారాన్ని అందించింది. గోల్డెన్ డ్రాగన్ సంస్థ ఆయనకు టైగర్ ఆఫ్ ది అవార్డ్ అనే విశిష్ట బిరుదును కూడా అందించింది. అంటే ఈయనకి వచ్చింది 2 బిరుదులు, ఒకటి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, అది ఈ గోల్డెన్ డ్రాగన్ సంస్థ అందించింది, ఆయనే ఆ బ్లాక్ మ్యాజిక్లు చేసుకునే ఆయన. కాకపోతే వేరే అవార్డు కూడా వచ్చింది, అదేంటంటే 5th డాన్. ఇది అందించింది ఇది గోల్డెన్ డ్రాగన్ కాదు, ఇది అందించింది సోగో బూడో కన్రికై అనే సంస్థ. మరి ఆ సంస్థ ఏంటో, ఆ సంస్థకు సంబంధించిన డీటెయిల్స్ అని మన దగ్గర అయితే లేవు. మీ దగ్గర ఏమైనా డీటెయిల్ ఉంటే తప్పకుండా ఒక కమెంట్ అనేది చేయండి. ఇది యాక్చువల్గా ఇట్లాంటి విషయాన్ని తవ్వి తీయాలి అపోజిషన్ పార్టీలు, కానీ అపోజిషన్ పార్టీలు తవ్వి తీస్తలేవు, మీడియానే తవ్వి తీస్తుంది. ఇక్కడ ఒక విశేషం మీ అందరికి చెప్పాలి, ఈనాడుకి మన ఆంధ్రజ్యోతికి ఇద్దరికి కూడా ఇందులో దాగి ఉన్నటువంటి నిజం తెలుసు. అందుకే ఫ్రంట్ పేజీలో రావాల్సినటువంటి న్యూస్ 11వ పేజీలో 15వ పేజీలో వచ్చింది. ఎందుకంటే రేపు పొద్దున్న ఇష్యూ అయితే వాళ్ళ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళు ఈ విషయం మీద పెద్దగా రాయాలి. ఇంకో వింత విషయం ఏంటంటే
జనసేన కూడా నా ట్విట్టర్ హ్యాండిల్లో ఒక వీడియో వేసింది దీనికి సంబంధించి, కానీ ఎక్కడ కూడా డీటెయిల్గా రాయాల. మీకు చూపిస్తాను ఒకసారి, కొంచెం జాగ్రత్తగా చూడండి. జనసేన పెట్టినటువంటి ట్వీటు, ఈ విషయం మీద ఎక్కువ ఏం వాళ్ళు మాట్లాడలే. ఈరోజు చూడండి, ఒక జనసేన పార్టీ ఇది ట్వీటు, అది చూడండి. పవన్ కళ్యాణ్ గారి పాత ఫోటోలు వేసారు, ఆయన ఎప్పుడైతే మార్షల్ ఆర్ట్స్ అంటే సినిమాలకు రాకముందు అనుకుంటా. అది కాకుండా ఈ ఏదైతే బిరుదులు అందాయో దీనికి సంబంధించి ఒక వీడియో వేశారు. అంతేకాని ఎక్కడ కూడా చూడండి వీడియో, అంతేగాని ఎక్కడ కూడా దీనికి సంబంధించి వేరే విషయాలు డీటెయిల్స్ ఏవైతే బిరుదులు వచ్చాయో ఆ బిరుదులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కడ కూడా జనసేన కూడా రాయాలి. అంటే కొంతమంది నమ్మే వాళ్ళు ఉంటారు, వాళ్ళని నమ్మించేస్తే పని అయిపోద్ది. అది ఒక్కటే వీళ్ళ ఇంటెన్షన్. కానీ దీని వెనకాల దాగున్నటువంటి నిజాలేంటి అన్నది ఇంకా డీప్గా ఈరోజు సాయంత్రం వరకు మరిన్ని డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా ఒక కమెంట్ చేయండి. కమెంట్తో పాటు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు అంత కష్టపడ్డారు, పాపం ఇన్ని బిరుదులు వచ్చినాయి ఆయనకి. మీరు ఒక లైక్ చేస్తే ఈ నిజాలన్నీ ప్రజలకు తెలుస్తాయిగా. అందుకే వీడియో కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.